సిస్టర్ వాయిస్, కార్లో నాయిస్. అక్క అమెరికా నుంచి వచ్చింది, సార్ చుట్టూ ఉన్న వారిపై నిందలేసింది. ఇప్పుడు పార్టీ ఆఫీస్కి రావాలని ఆహ్వానిస్తే ముఖం చాటేసింది. మీరు మారిపోయారక్క, మీరు మారిపోయారు అంటున్నారు గులాబీ తమ్ముళ్ళు. తనకు పింక్ సింక్ కాదన్నట్లుగా హింట్ ఇచ్చేశారు కవిత. బంజారా హిల్స్ లో సొంత ఆఫీసే కాదు, సొంత జెండా కూడా పెట్టేశారు. జాగృతి అధినేత ప్రత్యేక ఎజెండాతో ముందుకు సాగుతున్నారు. ఆమె ఈ నెల 4న జరపబోయే ధర్నాకు సైతం గులాబీ నేతలను ఆహ్వానించలేదు. కల్వకుంట్ల కవిత తీరుతో బీఆర్ఎస్ క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. కేసీఆరే మా నాయకుడు అంటూనే ఇంకో ఆఫీస్ ఓపెన్ చేశారు కవిత. బీఆర్ఎస్ఏ తన పార్టీ అంటూనే ఆ పార్టీకి ఆల్టర్నేట్ గా పనిచేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. జాగృతి ఆఫీస్లో గులాబీ రంగుకే కాదు, గులాబీ జెండాకు కూడా చోటివ్వలేదు కవిత. సొంత ఎజెండాతో జాగృతిని విస్తరించడంలో బిజీ అయ్యారామె. ఇప్పటికే సింగరేణిలో 11 మంది ఇన్ఛార్జీలతో సింగరేణి జాగృతి ఏర్పాటు చేశారు. ఆదివారం యునైటెడ్ పూలే ఫ్రంట్ ప్రకటించారు. త్వరలో మైనారిటీ, సిక్కు, క్రిస్టియన్ విభాగాలను ప్రకటిస్తామన్నారు. బీఆర్ఎస్ అనుబంధ సంఘాలకు పోటీగా మరికొన్ని సంఘాలను ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈ నెల 4న మహాధర్నాకు పిలుపునిచ్చిన కవిత బీఆర్ఎస్ కార్యకర్తలను ఆహ్వానించలేదు. బీఆర్ఎస్ నేతలతోనూ కవిత అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. సోమవారం తెలంగాణ భవన్లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లోనూ కవిత పాల్గొనలేదు. పార్టీ నుంచి ఆహ్వానం అందినా కవిత బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు వైపు కన్నెత్తి చూడకపోవడం చర్చనీయాంశంగా మారింది. నిన్నటిదాకా కవితను బీఆర్ఎస్ పట్టించుకోవడం లేదన్న ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు పార్టీ పిలిచినా కవిత పట్టించుకోలేదన్న చర్చ కొనసాగుతోంది. కొన్ని రోజులుగా బీఆర్ఎస్ కు దూరంగా ఉన్న కవిత అమెరికా నుంచి తిరిగొచ్చాక బీఆర్ఎస్ ఆఫీస్ వైపుకు వెళ్లలేదు. లేఖ లీక్ అయిన తర్వాత కవిత బీఆర్ఎస్ కు మరింత దూరమయ్యారన్న టాక్ వినిపిస్తోంది. తెలంగాణ జాగృతి తరపున సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారామె. ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేసేందుకు భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తున్నారు కవిత.